ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ సో మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ వచ్చేసి సో రీతు చౌదరి అండ్ డిమాండ్ పవన్ అనమాట. ఫస్ట్ మెయిన్ అయితే సో వీళ్ళిద్దరు అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో రీతు చౌదరి అడుగుతూ ఉంటుందన్నమాట ఈసారి గట్టిగా. సో సంజన గారి మాటలు వినేసి మరి మోటివేషన్ అయిపోయిందో ఏంటో సో అడుగుతూ ఉంటుందన్నమాట. ఎందుకని మరి నువ్వు స్టాండ్ తీసుకోలేదని చెప్పేసి సో తను వెళ్తూ ఉంటుందన్నమాట. అప్పుడు అంటదనమాట ఇలాగని చెప్పేసి. సో మరి నేను నీకోసమే కదా రోజు అలా అసలు నేను ఎందుకు నామినేట్ అయ్యాను, సో మీ వల్లే కదా అది ఇది అని చెప్పేసి ఇంకా అడుగుతూ ఉంటుందన్నమాట. సో అప్పుడు తనుజ అంటుందన్నమాట అక్కడే ఉండి ఏమనంటే, అయితే నువ్వు ఒప్పేసుకున్నావు కదా, అయితే నువ్వు కావాలనే చేసావు కదా, మరి తన కోసమే నువ్వు అంటే కావాలని కంపల్సరీగా తన కోసమే స్టాండ్ తీసుకున్నావు అంటే ఇప్పుడు నువ్వు ఎలా అడుగుతున్నావంటే, సో నేను నీ కోసం స్టాండ్ తీసుకున్నామా, నువ్వు నా కోసం స్టాండ్ ఎందుకు తీసుకోలేదు అన్నట్టు అడుగుతున్నావు అన్నట్టు చెప్పేసి అడుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా వ్యాలిడ్ పాయింట్సే. అండ్ నెక్స్ట్ వచ్చేసి తనుజ గారి గేమ్ ప్లాన్ అయితే ఓకే బాగుందనమాట. సో ఇంకా వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ అన్నది అందరినీ లివింగ్ ఏరియాకి రమ్మంటారు అనమాట. ఎందుకంటే సో టాస్క్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో అది టీమ్స్ కింద ఉంటాయి అనమాట. సో 3 టీమ్స్ వచ్చేసాయి అనమాట మనకి ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి బ్లూ టీమ్, ఒకటి రెడ్ టీమ్ అండ్ వచ్చి అలాగే ఇంకా బ్లాక్ టీమ్ అనమాట. సో ఈరోజు అయితే మనకి బ్లూ టీమ్ వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉందన్నమాట. సో ఫ్యామిలీ నుంచి వచ్చేది ఏదైనా సరే వాళ్ళు తీసుకోవచ్చు. సో అయితే ఇమాన్యుయల్ వెళ్తారనమాట. సో ఇమాన్యుయల్ అయితే ఏం తీసుకోడనమాట, వచ్చేస్తాడు బ్యాటరీ డిక్రీస్ అయిపోతుందని చెప్పేసి. సో తను రిక్వెస్ట్ చేస్తారనమాట బిగ్ బాస్ని. సో ఫోటో అయితే పంపిస్తారనమాట. ఇంకా కూసేపు ఉంచిన తర్వాత మళ్ళీ తీసేసుకుంటారనుకుంటా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ రౌండ్ అనమాట. సెకండ్ రౌండ్కి మళ్ళీ ఇంకా తనుజ గారు అసలు ఫస్టే తను ఏరుస్తూ ఉంటుంది కాబట్టి సో సెకండ్కి ఎలాగైనా ఇంకా బజాజ్ సాధించేస్తుంది. సో తనకి 3 ఆప్షన్స్ ఇస్తారు. ఒకటి వచ్చేసి బాగా అదేంటది, ఒకటి టీ షర్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వీడియో క్లిప్, ఇంకోటి వచ్చేసి లెటర్. సో మరి తనైతే ఏం తీసుకుంటుందంటే లెటర్ తీసుకుంటుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి శ్రీజకి అలాగే ప్రియాకి మళ్ళీ ఇష్యూ సో ఇంకా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ సుమన్ శెట్టి గారిది అయితే మీరు ప్రోమో చూసే ఉంటారు. సో ప్రోమో బట్టి ఏంటంటే సో ద బన్నీ గారిది ఉంటుంది కదా, ఆ లాకెట్ అన్నది వాళ్ళు ఓపెన్ చేయించాలన్నమాట. సో దానివల్ల బ్యాటరీ ఆ ఛార్జ్ ఇంక్రీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మరి అదేమవుతుందో చూద్దాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో ఓకే ఇంకా నెక్స్ట్ రేపటి నుంచి అనమాట ఇంకా వైల్డ్ కార్డ్స్ అన్న వాళ్ళు దిగుతూ ఉంటారనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వైల్డ్ కార్డ్స్ అనమాట. సో అందులో మనకి ఫస్ట్ అక్కడ మనకి అక్కడ అగ్ని పరీక్షలో జరిగిన వాళ్ళు కామనర్స్ ఉన్నారు, అలాగే నెక్స్ట్ సెలబ్రిటీస్ కూడా ఉన్నారనమాట. సో ఇది అటు నుంచి కొంతమంది, ఇటు నుంచి కొంతమంది, హౌస్ మొత్తం ఫుల్ చేసేయాలి కాబట్టి సో నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అసలు ఎవరు వస్తున్నారు ఏంటి అని చెప్పేసి. సో కామనర్స్ అలాగే సెలబ్రిటీస్ అంతే ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.